ఇదేనండి మనం తయారు చేసిన కొత్త గార్డెన్ మన సొంత ఇంటి దగ్గర. మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు. మనము అదే పాత లాస్ట్ వీడియోలో మొక్కలు తెచ్చాం కదండి, ఆ మొక్కలు వేయడానికి. అలాగే అన్ని మొక్కలు అయితే ఇక్కడ కాదండి, కొన్ని మొక్కలు వేరే పొలంలో అనమాట. ఇప్పుడు ఈ డ్రమ్ కూడా ఆ పొలానికి తీసుకెళ్తున్నాం అనమాట. అక్కడ నీళ్లు లేవు, పక్క పొలం నుంచి తెచ్చుకోవాలన్నమాట నీళ్ళు. అందుకోసం మన సొంత నీళ్ళు కాదు కదండి, అందుకోసం డ్రమ్ములో నీళ్ళు పెట్టి ఉంచితే మనం వేసే మొక్కలకి పోయడానికి ఉంటుంది అన్నమాట నీళ్ళు. ఒకవేళ టయానికి నీళ్ళు అందుబాటులో లేకపోయినా డ్రమ్లో నిల్వ ఉంచితే మనం కావాల్సినప్పుడల్లా పోసుకోవచ్చు అనమాట. అందుకోసం డ్రమ్ము తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆ పొలం వచ్చేసి ఈ ఊరికి అక్కడికి 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. ఆ 1 కిలోమీటర్ దూరం డ్రమ్మునైతే ఇలా నెత్తి మీద పెట్టుకొని మోసుకెళ్ళాము. ఆ పొలం ఎవరిదో కాదండి, అక్క వాళ్ళదన్నమాట. అక్క వస్తుంది కదా నాతో పాటు, వాళ్ళదన్నమాట, మన సొంత అక్క. అక్క అంటే అక్కది కాదండి, బావగారి సొంత పొలం అనమాట. చూసారా చక్కటి మొక్కజొన్న చేలు పచ్చగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. డ్రమ్ము ఇది అక్క వాళ్ళ పొలం తీసుకొచ్చామండి, ఊరి పక్కన ఉన్న పొలము. కొన్ని మొక్కలు ఇక్కడ పెడుతున్నాం అనమాట, అందుకోసమనే. ఇప్పుడు చాలా ఎండగా ఉంది, సాయంత్రం పెడతాము. అక్కడ డ్రమ్ములో నీళ్ళు పెట్టి పోసుకుంటూ, ఇవాళ పట్టడం అవ్వదంట, మామూలుగా నీళ్ళు పోసుకుంటూ మొక్కలు అయితే ముందు వేసేస్తాము. డ్రమ్లో అయితే తర్వాత పట్టుకుంటాం అనమాట. డ్రమ్ తెచ్చేస్తాము. ఏమేమి మొక్కలు వేస్తామన్నది వాళ్ళు మీరు చూద్దరు, సరేనండి. ఇదండి ఈ కొత్త మామిడి మొక్కలు ఉన్నదంతా అక్క వాళ్ళది, తెలుసు కదండి. మన మొక్కలు కూడా ఇక్కడ వేసాము అప్పుడు, మామిడి మొక్కలు, ఆరెంజ్, ఇంకోటి ఏంటి సపోటాలు, ఇవి కొన్ని ఉన్నాయి. ఇది మన మామిడి మొక్కేనండి, ఇది బంగనపల్లి. ఇది ఆరెంజ్ మొక్కలు అయిపోయింది, వాడిపోయింది మొత్తం. మొక్కలు అయితే వాడిపోయినాయండి. నెక్స్ట్ డే పెడుతున్నాం కదండి. మా నేహశ్రీ మొదటి మొక్క, మా నేహశ్రీ అండి. తన చేతితో పెడితే బాగుంటాయండి, అందుకోసమని మా నేహతో పెట్టిస్తాను. పద నేహ పద. ముందైతే కొన్ని కూరగాయల మొక్కలు మన ఇంటి పక్కన ఉన్న గార్డెన్లో వేయడం జరిగిందండి. ఇక్కడైతే కొన్ని వంగ మొక్కలు, కొన్ని మిరప మొక్కలు, కొన్ని టమోటా మొక్కలు వేసామండి. ఇంటి దగ్గర గార్డెన్లో కొన్ని మొక్కలు వేసేసి మళ్ళీ పొలానికి అయితే వచ్చేసామండి. మిగిలిన మొక్కలు తీసుకొని ఇక్కడే ఎక్కువ మొక్కలు వేసామండి. కనకాంబరం మొక్కలన్నీ, అలాగే మిగిలిన కూరగాయల మొక్కలు, అవే టమోటా, మిర్చి, వంగ మొక్కలు ఇక్కడ వేయడం జరిగింది. కూరగాయలు అయితే తక్కువ వేసాము, మిగిలిన మొక్కలు మొత్తం ఎక్కువగా కనకాంబరాలు వేసామండి. అందరూ ఒక దాంట్లో తెచ్చాలిగా. పిల్లలు అందరూ వచ్చేసారు.
పని చేసేవాళ్ళగా తెగ చేయండి. చేస్తారా? వాగ్దేవి చేస్తారా? ఏం చేస్తారు మీరు? తనా ఏమండి తనకండి మొక్కలు మట్టి తీయండి మీరు. ఏమొద్దు కానీ మట్టి తీయండి సరిపోతుంది. తీగ తగలకుండా నన్ను చుట్టక్కంటారు. ఇవి కొన్ని ఫైనల్గా అయితే మొక్కలు ఇవి. మరుసటి రోజు ఉదయం అండి. నిన్న ఎలాగైతేనే చీకటి అయిపోయిందండి. ఇక్కడ మొక్కలేసి పొలంలో మొక్కలేసి ఇంటికి వచ్చేసరికి ఏడైపోయింది. నీళ్ళు పట్టాలండి. నిన్న తిరిగి వచ్చి అప్పుడు నీళ్ళు పోస్తాను. వీటికైతే కంగారు అయిపోయింది అనమాట. ఇదిగోండి మన ట్యూబ్ నీళ్ళు వస్తున్నాయి. కుళాయిలో ట్యాప్లో నీళ్ళు వస్తున్నాయి. ఈ ట్యూబ్ ఇక్కడ వరకేనండి, ఆ చివరి వరకు వెళ్ళదు. ట్యూబ్ ఒకటి తీసుకోవాలి కొత్తది. వంగ మొక్కలు, మిరప మొక్కలు, కొన్ని టమాటా మొక్కలు. అసలు టమాటా మొక్కలు బతుకుతాయి ఏమవుతుందో తెలియదు. ఇదిగోండి నిన్న చీకటి అయిపోయిందని చెప్పాను కదా ముందు క్లిప్లో. ఇవన్నమాట, ఇవన్నీ కనకాంబరాలు అన్నమాట. చూడండి అక్కడ వరకు వేసామన్నమాట. అక్కడ వరకు అలాగా. ఆ చివరేమో కొన్ని వంగ మొక్కలు కూడా కొన్ని వేసాము. మిరప మొక్కలు, వంగ మొక్కలు సేమ్ ఇంటి దగ్గర ఏమేమి వేసామో అవి. ఆ తాడు కనిపిస్తుంది కదండి, అక్కడ వరకు వేసామన్నమాట. ఇక్కడ వరకు. ఇప్పుడు ఏం కనిపించవండి, ఎందుకంటే వాడిపోయి ఉన్నాయి మొక్కలన్నీ. పైగా కలుపు కూడా చాలా ఉంది. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వచ్చి కలుపు తీయాలి. అక్క నేను వచ్చాము. నీళ్ళు పోయాలి కదండి. నీళ్ళైతే ప్రస్తుతానికి అందుబాటులో లేవన్నమాట. పొద్దున్న చూడండి క్లైమేట్ బాగుందండి. చుట్టూ మొక్కజొన్న చేయలేనండి, ఎటు చూసిన మొక్కజొన్న చేయలే. పొయ్యి ఎక్కువ పొయ్యి పర్లేదు, నేను తీసుకొస్తాను. సరిపోతుంది. నిజంగా బ్రతుకుతాయి ఏమవుతాయో కానీ వేసవకాలం వచ్చేస్తుంది. మొక్కలు అయితే వేసేసాము. ఇదిగోండి ఇవాళ మళ్ళీ నీళ్ళు పట్టడానికి వచ్చామండి. మా అక్క, మా బావగారు, నేను. ఇదైతే మొక్కలు పెట్టి 3వ రోజు అండి. డ్రమ్ అయితే తీసుకొచ్చాం కానీ నీళ్ళు అయితే పట్టడం జరగలేదండి. డ్రమ్లో నీళ్ళు పట్టడానికి ఇంకా పైపులు తీసుకురావడం జరిగిందండి 3వ రోజు. ఇవాళ అయితే డ్రమ్లో నీళ్ళు పడుతున్నామండి. అది ముందు కొట్టం కలపం నొక్కు పడితే డ్రమ్ తెచ్చి ఇది నా అంగుళాలు ఎక్కువ, అది 2.5 అంగుళాలు. అది
2.5 చాలు మామూలుగా గిట్టి ఎక్కాలి ఎత్తి డ్రమ్ మీద కేసి అక్కడ గిన్నె ఏదో ఉండింది ఇక్కడ కొంచెం ఎత్తు కొర్ర మొత్తం మొక్కనలే దగ్గర ఆదుకోటి అది గోని మడతలోకి చెప్తే దొంగ వచ్చి ఫుల్ నమ్మకంగా తడుపుతాడు ట్యాంక్ పెట్టని సాల్ట్ ప్యాకెట్లు అయితే పైన వేసానండి. ఇవాళ మన కూరగాయలు అయితే ఇవి క్యారెట్లు అండి, ఇంకా ఉన్నాయి కొద్దిగానే బయట వేసాను. అన్నీ బయట వేస్తే వాడిపోతాయి. అలాగే స్వీట్ వీటిని ఏమంటారు, పొటాటో అంటారా, చిలకడ దుంపలు తెలుగులో. కాల్చి తింటే చాలా బాగుంటాయండి. నాకు కాల్చి తింటే చాలా ఇష్టం అనమాట. కాల్చినవి మెల్లగా బొగ్గులతోనే కాల్చితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అలాగే ఆనపకాయలు, ఇంకా ఇవి బంగాళదుంపలు, టమోటాలు, మిర్చి ఇంకా ఉన్నాయండి, పొయ్యాలి కొంచెము, లోపల ఉన్నాయి. అన్ని బయట వేస్తే వేసవకాలం కదండి వాడిపోతాయని కొద్దిగా వేస్తాం అనమాట. బెండకాయలు కూడా ఉన్నాయి, ఇంకా కొద్దిగా బయట వేస్తాం అనమాట. అన్నీ వేస్తే ఈ ఎండకి వేడికి చూసారా ఎండ ఎలా వస్తుందో, అందుకోసమని కొద్ది కూరగాయలు మిగిలిన లోపల ఉన్నాయన్నమాట. ఇంకెండి చేపలు అయితే లోపల ఉన్నాయి. ఇప్పుడు తేము ఎండి చేపలు సాయంత్రం పూట మాత్రం బయటికి తెస్తామన్నమాట. మొన్న కామెంట్ చేస్తారు, దానికి ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ ఉన్నాయి ఎండి చేపలు. మొన్న ఎండు చేపల మీద కవర్ కప్పండి అని చాలామంది కామెంట్ చేస్తారండి. కవర్ కప్పే ఉంటుంది, కాకపోతే ఆ రోజు మీకు వీడియో తీయడం కోసమని పైన ముసుగు తీసేసి చూపించాను అనమాట. లేదంటే పైన ఎప్పుడు ముసుగు వేసి ఉంటుంది. చాలామంది కామెంట్ చేస్తారు. థ్యాంక్స్ అండి. మీరు చేసిన తప్పు కాదు, కాకపోతే అదే నీట్గా ఉండాలని చెప్పారు. నేనైతే తప్పుకు తీసుకోలేదు. మామూలుగా అయితే పైన అది బత్తా కప్పే ఉంటుంది అనమాట. మందంగా వాళ్ళకు కూడా కాదు, అసలు ఏగా అనేది ఎండి చేప మీద వాలకుండా కప్పే ఉంటుంది అనమాట. బావాల పొలం కౌలుకు తీసుకున్నానండి నేను ఈ సంవత్సరము. ఏంటి ఎంత అన్నది తర్వాత చెప్తాను. పూర్తిగా అయితే పంట అయితే వేయలేదు. ఏం పంట వేయాలన్నది ఈ తొలకరి వచ్చేలోపు డిసైడ్ చేస్తాము. ప్రస్తుతం అయితే అక్కడ కొన్ని చూసారు కదండి, కనకాంబరం, కొన్ని వెజిటేబుల్స్ కూరగాయల మొక్కలు వేసాను. ఎలాగో ఇంటి దగ్గర కొన్ని వేసాను, ఇంకా కొన్ని అక్కడ వేసాను. ఎందుకంటే ఎక్కువ కాదు కూరగాయల మొక్కలు, మన కొట్టుకి ఏవో సరిపడా కొద్దిగా దొరికితే చాలు అన్నట్టు వేసాము. ఇంకో బెండగింజలు ఒకటి, అంటే బెండకాయ విత్తనాలు ఉంటాయి కదా, అవి వేయాలన్నమాట. అవి ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి. సరేనండి, కౌలు ఎంత అన్నది తర్వాత చెప్తాను. ఇంకా డిసైడ్ అవ్వలేదు అనమాట. మామూలు కౌలుకు అనుకున్నాము. అది 30 సెంట్లా మీది? ఇక్కడ ఉండొచ్చు కానీ ఎన్ని సెంట్లు తెలీదా? మా అక్కకే తెలియదు అంటండి, ఎదరు కూర్చొని ఉంది. నాకు కూడా తెలియదు, మా బావగారిని అడగాలి. నేను చాలా కష్టపడుతున్నానండి. దీంతోపాటు వ్యవసాయం కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి నాకు, ఎప్పుడు మీ ఆశీస్సులు ఉండాలని నేనైతే కోరుతున్నానండి. ఏ పని చేసినా సరే మీ ఆశీస్సులు నాకు ఉండాలి. ఎందుకంటే ఈరోజు నాకు ఈ గుర్తింపు ఉందంటే అది మీరే, దానికి కారణం మీరే కాబట్టి. సరేనండి, మరి ఉంటాను. మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్ బాయ్.